చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఎటువైపు చూసినా పచ్చని పంట చెట్లు, చుట్టూ కొండలు. ఓ 24 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. అంతలోనే ఓ అలికిడి వినిపించింది. ఏంటా అని చూస్తే పోలీసులు గన్స్తో రావడం గమనించాడు. అంతే, ఒక్క ఉదుటిన పక్కకు దూకి కొండల్లోకి పారిపోయాడు. అలా పారిపోయిన ఆ యువకుడు మళ్లీ 70 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి అమరుడై వచ్చాడు. గొప్ప చదువు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తూ కుటుంబంతో హ్యాపీగా గడపాల్సిన ఆ యువకుడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చివరి క్షణం వరకు పోరాడి కన్నుమూశాడు. ఇంతకీ ఆ యోధుడెవరో తెలుసా? నంబల కేశవరావు అలియాస్ బసవరాజు. ఎందుకు పేద ప్రజల కోసం గన్ పట్టాడు? ఫస్ట్ క్లాస్ బీటెక్ స్టూడెంట్ సుప్రీం కమాండర్గా ఎలా ఎదిగాడు? నంబల కేశవరావు ప్రస్థానమేంటో ఈ వీడియోలో చూద్దాం. నేటి సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, సిరి సంపదలు నాకే సొంతం కావాలి అన్న స్వార్థపూరిత ఆలోచనలతో ఉన్నారు. అలాంటి ఈ సమాజంలో పేద ప్రజల కోసం తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన గొప్ప వీరులు కూడా ఉన్నారు. అలాంటి ఓ విప్లవ ఉద్యమ నేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నక్సలైటు ఉద్యమంలో అగ్రనేత సుప్రీం కమాండర్ నంబాళ కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న మే 21, 2025న పోలీస్ కాల్పుల్లో అమరుడయ్యాడు. మావోయిస్టు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన చరిత్ర ఆయనది. శ్రీకాకుళం జిల్లా జయన్నపేటలో నంబాళ వాసుదేవరావు, నారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు నంబాల కేశవరావు. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ క్లాస్. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. కాలేజీ చదివే రోజుల్లో నంబాల వాలీబాల్ ప్లేయర్. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆయన కేయూకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన చదువుకునే రోజుల్లోనే పేద విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కేశవరావు హమాలీల కష్టాలు తెలుసుకునేందుకు రాత్రిపూట హమాలీగా పనిచేశారు. 1970లో ఎంటెక్ చేస్తున్న సమయంలోనే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడై నక్సలైటు ఉద్యమంలో చేరాడు. అప్పట్నుంచి ఆయన తిరిగి స్వగ్రామానికి రాలేదని గ్రామస్తులు చెప్తూ ఉంటారు. కేశవరావు జీవితం మొత్తం ఉద్యమాలు, పోరాటాలతోనే ముగిసింది. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పురుడు పోసుకున్న పీపుల్స్ వార్ గ్రూప్ తొలితరం నాయకుల్లో నంబాల కేశవరావు ఒకరు. గణపతి, కిషన్జీ, మల్లారాజురెడ్డి లాంటి కరుడుగట్టిన ఉద్యమ నేతలతో కలిసి పనిచేశారు. అప్పట్లో శ్రీకాకుళం రైతాంగ ఉద్యమంలో చెరగని ముద్ర వేశారు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద గెరిల్లా యుద్ధ వ్యూహాలు, ఐఈడీ ఉపయోగించడంలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇంజనీరింగ్ చేసిన నంబాలకు అప్పట్లో టెక్నాలజీని బాగా ఉపయోగించేవారు. 2018 ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత కేశవరావు మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్గా పనిచేశారు. అప్పట్నుంచి నంబాల దేశ దర్యాప్తు సంస్థ జాబితాలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక విధ్వంసక ఘటనలకు నంబాల ప్రధాన సూత్రధారి అని భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, ఆయనపై 1.5 కోటి రివార్డు కూడా ఉంది. ఈస్ట్ డివిజన్లో నంబాల పనిచేస్తున్న సమయంలో ఆదివాసీల కోసం ఎన్నో పోరాటాలు చేసి వారికి బాసటగా నిలిచారు. ఆదివాసీల పట్ల అటవీ అధికారుల దౌర్జన్యాలు, పెత్తందారులు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం మొదలుపెట్టారు. కోంద్, కొండరెడ్డి తెగలకు చెందిన యువతను విప్లవోద్యమం వైపు నడిపించారు. పార్టీ సిద్ధాంతాల అమలులో కఠిన వైఖరి వహించేవారు. సైనిక వ్యూహాల రూపకల్పనలో దిట్ట. అలా రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ గా నంబాలకు మావోయిస్టు పార్టీలో పేరొచ్చింది. ఒడిశాలో కోరాపుట్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఆకస్మిక దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టి లారీలో తమ స్థావరాలకు తరలించారు. ఈ దాడికి నేతృత్వం వహించింది కేశవరావేనని పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. అప్పట్నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఛత్తీస్గఢ్లో ఆయన పేరు మారుమోగింది. దీంతో పోలీస్ బలగాలు ఆయన్ని టార్గెట్ చేశాయి. నంబాల ఉద్యమ ప్రస్థానం విషయానికొస్తే 1992లో సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా చేరారు.
1995లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు చేశారు. పీపుల్స్ వార్ 2001లో ఏర్పాటు చేసిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా వ్యవహరించారు. 2004లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాట్లో కీలక బాధ్యత పోషించారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తూ మెరుపుదాడులు వ్యూహకర్తగా పేరు సంపాదించారు నంబాల. 2000 సంవత్సరంలో నక్సల్స్ ఉద్యమాన్ని నామరూపం లేకుండా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను అడవుల్లోకి పంపించారు. దీంతో నక్సల్స్ పిట్టల్లా రాలిపోవటం ఉద్యమానికి పెద్ద దెబ్బగా మారింది. నక్సల్స్ పై ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో విప్లవోద్యమ చరిత్రని మలుపు తిప్పిన అంబుష్ అంటే మెరుపు దాడులకు నాయకత్వం వహించారు నంబాల. నక్సల్ బరి ఉద్యమంలో జరిపిన కీలక దాడుల విషయానికొస్తే 2003లో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడిలో నంబాలని ప్రధాన సూత్రధారి. 2008 ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్ పోలీసులపై జరిగిన దాడిలో 37 మంది పోలీసులు మరణించారు. ఈ దాడిని బలిమేలా దాడిగా పిలుస్తారు. 2010 ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో జరిగిన దాడిలో 79 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ దాడిని చితల్నార్ దాడి అని పిలుస్తారు. 2013 ఛత్తీస్గఢ్లోని జీరంఘాట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల కాన్వాపై మెరుపు దాడి. ఈ దాడిలో మాజీ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ పటేల్తో సహా 27 మంది మరణించారు. దీన్ని జీరంఘాట్ దాడిగా పిలుస్తారు. 2018 ఆంధ్రప్రదేశ్లోని అరకు వ్యాలీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిదారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన దాడికి నంబాల కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ఒక టాక్. ఆయన యుద్ధ తంత్రాలు పోలీస్ బలగాలకు పెద్ద సవాలుగా మారడమే కాదు, అడవుల్లోకి కూంబింగ్కి వెళ్లాలంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎంటెక్ పూర్తి చేసి ఉన్నత ఉద్యోగం చేసుకుంటూ సొసైటీలో గొప్ప పొజిషన్లో ఉండాల్సిన నంబాల కుటిల రాజకీయాలు, పేద ప్రజల కష్టాలు చూసి చలించిపోయాడు. ఉద్యోగం బదులు ఉద్యమ బాట పట్టాడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తన జీవితం మొత్తం పోరాటాలతోనే గడిపాడు. త్యాగం అంటే కోల్పోవడం కాదు, మరికొందరి జీవితంలో కాంతిని నింపడం. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చివరి రక్తపు బొట్టు ప్రజల కోసమే దారపోశారు. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమ ప్రస్థానంలో ఆయన ఒక వేగుచుక్క. జోహార్లు నంబాల కేశవరావు.